హాయ్ అండి, ఈరోజు మనము అరబిక్ స్టైల్ చికెన్ మజ్బూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 2 kgs పెద్ద పెద్ద పీసెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక డేక్ష పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే 2 లెమన్ ముక్కలు వేసానండి. అందులో కొంచెం పసుపు, గరం మసాలా, జీరా మసాలా, కారం, సాల్ట్, అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని నీట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 5-6 టమాటా పేస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసి వాటర్ మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తము మసాలా పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలండి. ఇదైతే అరబిక్ స్టైల్. నేనైతే వీడియో చూస్తుంటే కనిపించింది, ఒకసారి ట్రై చేద్దాం. మనమైతే బయట దేశం వెళ్ళి తినలేం కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ పీసెస్ మొత్తము మసాలా పట్టే విధంగా నీట్గా కలిపేసుకొని ముందుగానే నేను సైడ్కి మనం ఎంతైతే క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో దానికి సరిపడ వాటర్ని నేను సైడ్ గ్యాస్ మీద ఒక డేక్షలో హీట్ చేసుకున్నానండి. ఆ వాటర్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఒక 20 minutes చికెన్ మొత్తం బాయిల్ చేసుకోవాలి, ఆ మసాలా మొత్తం పట్టే విధంగా. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఒక 20 నిమిషాలు మనము చికెన్ మొత్తము ఉడికేదాకా దాంట్లో ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి. ఆ వాటర్ అలాగే ఉండనివ్వాలి. చికెన్ పీసెస్ అన్నీ పక్కకు తీసి పెట్టుకొని మనము ఎంతైతే క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో ఆ మసాలా వాటర్లో ఆ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలిపేసి మూత పెట్టేసి దమ్ముకు పెట్టాలండి. అదొక 15-20 minutes పడుతుంది. ఒక 5 minutes ఉడకబెట్టుకొని 15 minutes దమ్ముకు పెట్టుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి కొంచెం కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి నీట్గా కలిపేసుకొని కొంచెం నిమ్మరసం వేసి ఆ కారం మొత్తం పీసెస్కి పట్టే విధంగా అన్ని పీసెస్కి పూసేసుకోవాలండి. సైడ్ గ్యాస్ మీద ఆయిల్ హీట్కి పెట్టుకొని ఈ మొత్తం కొంచెం ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి చికెన్ మొత్తము. రైస్ దమ్ముకైన తర్వాత ఈ చికెన్ పీసెస్ మొత్తము రైస్ మీద కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని దాని మీద పీసెస్ అన్ని పెట్టేసుకొని ఒక 15 minutes దమ్ముకు పెట్టుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ మజ్బూస్ అండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వీడియో చూసి, యూట్యూబ్లో వీడియో చూసి ట్రై చేశానండి. చాలా బాగుంది. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.